ఇంకో దండ ఉంటాడు. అదే దండి గెలిపించాలి. మనం అనుకూలంగా ఏదన్నా అనుకుంటే అది చేయగలుగుతాడు. మనం అందరం కలిసిమెలిసి ఉంటే మనం ఎన్నో పనులు అతనితో అన్నగారితో చేయించుకోగలుగుతాము. ఇంకా భవిష్యత్తు ఇంకా ముందు ఎంతో ఉంది. మనకు కావాల్సింది చాలా కులాలు కలిసికట్టుగా పోతున్నాయి. మనం బీదవాళ్ళం, ఎస్సీ, మనం కూడా కలిసిమెలిసి ఉండి మనకు ఎవరితోటైతే పనులు అవుతాయో, ఎవరితోటి ఉంటే మనకు మంచి జరుగుతుందో వాళ్ళను మనం మనసుతోటి ఎన్నుకొని వాళ్ళని గెలిపించాలి. మన చిట్టిబాబు అన్న గారు అయితే నాకు తెలిసినంత వరకు చాలా మంచి వ్యక్తి. ఏ ఇంటికి పోయినా ఏ సమస్యను తీరుస్తాడు, అది అందరికీ తెలుసు. దీన్ని మనం అందరం ఈ టైంని మంచిగా కేటాయించుకొని అందరూ మనస్ఫూర్తిగా ఆలోచనతోటి ఉండి అన్నగారిని గెలిపించాలని మరోసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. साइड फोटो की ఎటు తినవా? చికెన్ తింటావా?
వస్తున్నా ఆఫీసర్గా बेटा बोलो बेटा మన 17వ వార్డు కౌన్సిలరు ప్రధాన కౌన్సిలరు చిట్టిబాబు అన్న మనకు ఎన్నో చేసిండు, ఇప్పటి కూడా చేస్తాడు కూడా. ఏంటంటే మనం ఆయన ఏదైనా ఆపద వస్తే ఇంటికి పోయినా కూడా కాదన్నాడు, లేదన్నాడు. ఏదైనా సమస్య ఉంటే ఆయన ఖచ్చితంగా చేస్తాడు. ఏంటంటే మన వచ్చే ఎలక్షన్లలో కూడా అతన్ని మనం కంపల్సరీ గెలిపించాలి. మనం అనుకూలంగా ఏదన్నా అనుకుంటే అది చేయగలుగుతాడు. మనం అందరం కలిసిమెలిసి ఉంటే మనం ఎన్నో పనులు అతనితో అన్నగారితో చేయించుకోగలుగుతాము. ఇంకా భవిష్యత్తు ఇంకా ముందు ముందు ఎంతో ఉంది. మనకు కావాల్సింది చాలా కులాలు కలిసికట్టుగా పోతున్నాయి. మనం బీదవాళ్ళం, ఎస్సీ, మనం కూడా కలిసిమెలిసి ఉండి మనకు ఎవరితోటైతే పనులు అవుతాయో, ఎవరితో ఉంటే మనకు మంచి జరుగుతుందో వాళ్ళను మన మనసుతోటి ఎన్నుకొని వాళ్ళని గెలిపించాలి. మన చిట్టిబాబు అన్న గారు అయితే నాకు తెలిసినంత వరకు చాలా మంచి వ్యక్తి. ఏ ఇంటికి పోయినా ఏ సమస్యలో తీరుస్తాడు, అది అందరికీ తెలుసు. దీన్ని మనం అందరం ఈ టైంని మంచిగా కేటాయించుకొని అందరూ మనస్ఫూర్తిగా ఆలోచనతోటి ఉండి అన్నగారిని గెలిపించాలని మరోసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అక్కలకు అన్నలకు మన భాగ్యనగర్ యూత్న అన్నగారు ఘన స్వాగతం మనకిరు, అలాగే దండలతో శావలతో కప్పి చాలా సంతోషంగా ఉంది. మన కోసం మన అన్నగారు ఎప్పుడైనా ఎల్ల వేళలా మన కోసం కష్టపడి, ఏ వార్డు ఆ వార్డు కాదు అన్నగారు, ప్రతి ఒక్క వార్డులో అన్నగారు వెంటనే ఏ పని అయినా సరే, ఏ వార్డు అయినా సరే, ఎక్కడైనా సరే అన్నగారు వెంటనే వాలిపోతుంది. అన్నగారు చాలా అభిమానం. ఇక్కడ మన జోపేట పట్టణానికి మొత్తానికి అన్నగారు ప్రతి ఒక్కరికి ఊరికైనా సరే, ఏ ఆపద అయినా సరే అన్నగారు ఆదుకుంటారు. మనకు కూడా ఏంటంటే ఇప్పుడే నాకు తెలిసిన విషయం ఏంటంటే పునర్వరం చేసినంటే మన చిట్టిబాబు అన్నగారే. ఇప్పటివరకు ఎవరు కూడా చేయలేదు. గుడి మన గుడి ఎలా ఉంటే ఇప్పుడు ఎలా అయింది అంటే మీరు చూసుకోవచ్చు. అందుకే మీరు కూడా నెక్స్ట్ కౌన్సిలర్ అయినప్పుడు అన్నగారు ఖచ్చితంగా మనం అన్నగారిని కంపల్సరీ అన్నగారికి మనం ఖచ్చితంగా మన ఓటు మనం అన్నగారు వేసుకొని అన్నగారిని మళ్ళొక్కసారి కౌన్సిలర్ వేసి అన్నగారి కౌన్సిలర్ కాదు చైర్మన్గా గెలిపేయాలమ్మా. ఖచ్చితంగా చైర్మన్ కావాలన్నా ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ కాదు అన్నగారు ప్రతి ఒక్కరికి ప్రతి మనుషులు ఉంది. మీ అందరూ ఆడపడుచులకు ఇదే విషయం. ఎందుకంటే అన్నగారు సేవ ఎలా చేస్తాడు మీకు అందరూ ఆపద బాంధవుడు. అతను చేసిన సేవ మనం మరవలేదు. ఎందుకంటే పేదవాడికి అన్న మాకు ఇది కావాలంటే కాదనుకుండా తను చేసే సేవడు అన్న ప్రజానాయకుడు అన్న. కాబట్టి ప్రతి ఒక్కరు అన్నగారికి మన దేవుడు, ఆ దేవుడు మనకు మళ్ళీ అన్నగారికి అవకాశం వస్తే ఖచ్చితంగా అన్నగారికి మనం మళ్ళీ కుదిరితే మొత్తం ఓట్లు మొత్తం అన్నగారికి మొత్తమే, ఎక్కడ ఏ పార్టీ లేదు, మొత్తం వేసేయాలి. డైరెక్ట్ మొత్తం చైర్మనే అన్న ఇదా ఖచ్చితంగా రావాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆ దేవుని వల్ల మా దేవుని ఆశీస్సులతో మా నల్లపోచమ్మ టెంపుల్, నల్లపోచమ్మ యూత్ తరఫున అందరం కూడా మనం కోరుకోవాల్సింది ఒకటే, మన అన్నగారు ఖచ్చితంగా చైర్మన్ కావాలని నా కోరిక. మన కోరిక, మన భాగ్యనగర్ ప్రతి ఒక్క అందరి కోరిక, ఆడపంచు కూడా కోరిక అదే. కాబట్టి అందరూ దయచేసి నెక్స్ట్ మన అన్నగారు కౌన్సిలర్ కాదు, ఖచ్చితంగా 100% మన అన్నగారు చైర్మన్ కావాలని నా అభిప్రాయం, నా కోరిక కూడా అది. మీరు కోరిక అది కూడా పెట్టుకోవాలమ్మా. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎవరైనా అన్నగారికి చైర్మన్ చేయాలని అందరూ మందరం ఉంటారు. అందరూ కూడా
నా మనవమ్మ ఈ సదీరం నాకు ఇచ్చిన అవకాశాన్ని ఉంటున్నాను. థ్యాంక్ యూ. అంటే మేము ఎర్రగపురగలేమా రోజు మొత్తం రండి. లైన్గా ఆడపడుచు ప్రతి ఒక్కరు ఇందులో భాగస్వాములు కావాలమ్మా. లేవా లేవా రండి రండి మంచి సత్కరించండి అమ్మా. లేవు లేవు పోండి మూలక పెద్ద మనుషులు అందరూ ఉండాలి మీరు కూడా. అబ్బా మైల రేణుక గారు అన్నగారి ఘనకాసంగా స్వాగతించారు పూలదండతోటి. సంతోషం, చాలా సంతోషం. కూడా అందరికి నాకు తెలిసిన వాళ్ళే పొద్దులే కానీ మీ అందరూ చూస్తూ ఉంటాను నేను. కాబట్టి ఈ గుడిని నేను ఎప్పుడో మంచిగా చేద్దామని చెప్పిన నేను. అయినా ఎవరిని అడగకుండా నేనే ఇక్కడ తిరిగి వచ్చి ఎవరికి చెప్పకుండా జాలీలు ఇచ్చేసాను నేనే. ఎందుకంటే పొద్దున చిల్లబడితే ఆ మేకలు అవి కుక్కలు అన్నీ లోపలికి పోతున్నాయి అమ్మ. ఇప్పుడు అమ్మవారు ఇప్పుడు ముస్లింలు మైనార్టీలు మసీద్ ఎంత మంచిగా నీటి ఉంచుకుంటారో మనం కూడా గుడిని కూడా అంత మంచిగా ఉంచుకోవాలి. కాబట్టి నేను చూడగానే అవి పెట్టేసిన మళ్ళీ ఎంబడే బండలు తెప్పించిన సిమెంట్ తెప్పించిన అన్ని తెప్పించిన. కొంతమంది ఏమంటే మీరు వేరే వాళ్ళందరూ కలిసి గుడి టెంపుల్ను విగ్రహాలను జరిపి చేద్దామంటే నేనైతే ఆ విషయంలో ఒప్పుకోనని చెప్పాను. ఎందుకంటే ఆ విగ్రహాలు జరిపోతామా ఏర్పాటు చేసిన ఏదైతే అమ్మవారు కొలువై ఉన్నదో ఆ విగ్రహాలను ఎప్పుడు కూడా మనం రాతి విగ్రహాలను ఎప్పుడు కూడా జరపొద్దు. కాబట్టి ఆ విషయంలో నేను ఒప్పలే. మిగతా వాళ్ళు కొంతమంది దాన్ని ఏర్పాటు చేద్దాం ఎంత డబ్బులైనా సరే నేను పెట్టి మీరందరూ అనుకుంటే మీరందరూ కలిసి నా వెంటుంటే నేను ఖచ్చితంగా ఈ ఆలయాన్ని ఇంకా మంచి అద్భుతంగా అభివృద్ధి చేసుకుని. ఎందుకంటే చిన్నప్పుడు నేను వచ్చి ఈ గుడ్డపల్లి చెట్టుకు మన బతుకమ్మ పండుగకు పూలు తీసుకోవడం కానీ అమ్మవారిని కొలిచే కానీ మీరు నిజంగా చెప్తున్నా అప్పుడు చాలా బ్రహ్మాండంగా బోనాలు చెప్తున్నాయి మీ అందరికీ. మొన్న నేను సాయి బోనాలు అప్పుడే చూసినా ఇంచుమించు 50 బోనాలు. ఆ తర్వాత నేను మొన్న చూసినా కదమ్మా చాలా బ్రహ్మాండంగా బోనాలు కనిపించాయి నాకు. చాలా అద్భుతంగా అయినాయి. మీ అందరూ కూడా కలిసి కట్టుకుంటుండి అందరూ కూడా మిడిల్ క్లాసే. నిజంగా చెప్తున్నా ఆర్థికంగా లేని ఉన్నారమ్మా. మీరు అందరూ కష్టపడితేనే మీకు 3 పూటలు అన్నం వస్తుంది. ఎవరు డబ్బులు ఉన్నారు ఎవరు లేరు. అందుకోసం నేనేమంటున్నా ఆర్థికంగా లేని వాళ్ళని ఎవరైనా పట్టించుకుంటేనే ఎవరైనా ఆర్థికం మీ అందరినీ కూడా ఆదుకుంటేనే మీరు వాళ్ళకు ఓట్లేయండి. నేను గుళ్ళో చెప్తున్నా. అది చిట్టిబాబు కానీ ఎవడైతే అమ్మ మిమ్మల్ని పట్టించుకోకుండా చూడకపోతే ఏమిటికి మీ అందరూ మీరెందుకు కలిసి ఓట్లేస్తారు చెప్పండి. కాబట్టి మీరందరూ ఎవరైతే మీకు ఆదుకుంటారో ఆర్థికంగా అన్ని రకాలుగా చూసుకుంటారో అప్పుడే మీరు వాళ్ళ వెంబడి ఉండండి. ఎప్పటికీ వాడు ఆడుంటాడు సంగటి ఉంటాడు హైదరాబాద్ ఉంటాడు ఆడుంటాడు ఫోన్ చేసి అక్కడ అందుబాటులో లేకపోతే ఎందుకమ్మా మనకు అందుబాటులో ఉన్న వాళ్ళకే మీరు ఓట్లేయండి. అందుబాటులో ఉన్న వాళ్ళకి చేయండి కదమ్మా. డబ్బులు అమ్మా 150 వినమ్మా 150 ఇండ్లు ఖాళీ ఉన్నాయి. నీకు చెప్పు ఏది కాలుదో నెంబర్ చెప్తా వెళ్ళిపో. సార్ చెప్తా అవసరం ఉంటే రాసుకుంటాడు పో.
కన్నా మస్తు కాలనీ అమ్మా, మస్తు కాలు ఉన్నాయి. నువ్వు అమ్మా ఈ 2 రోజుల 3 మూల దగ్గర పో, డౌట్ రూమ్ ఖాళీ ఉన్నాయి, నేను చెప్తా సరేనా. అమ్మా ఇప్పిస్తా అన్నా కదా, ఎప్పుడు పోతావు చెప్పు. ఈ రోజు వద్దు అమ్మ, మంచి దినం లేదు, సోమవారం పో సరేనా. నేను నీకు మాట ఇచ్చిన ఇప్పిస్తా. సరే పొద్దున తిన్నావా లేదా, మధ్యాహ్నం బిర్యానీ తిందు. నీకు ఇప్పిస్తా నీకు ఇప్పిస్తా. మీరు ఉన్నారు కదా అక్క చెల్లెలు, ఇంకేంది అమ్మ అయితే అక్క చెల్లెలే కదా. డాక్టర్ చూపించుకోమ్మా మరి కడుపులో వస్తే. మరి నాకు తెలుసమ్మా, నీకు చెప్పద్దు, నాకు అన్ని తెలుసు. అమ్మదా మా ఆఫీస్. సరే ఇప్పిస్తామ్మా. ఈ 2-3 రోజుల్లో ఏదైనా ఒక నెంబర్ చెప్తా. లేడమ్మా నిజంగానేనా కదా, వానికి ఇల్లు లేదు. ఫస్ట్ నీకైనా మొండివాడు తెలుసా, ఫస్ట్ వానికి కాదు వానికి ఇప్పియాలి, నేను నీకు వానికి ఇప్పియాలి. వానంత మొండోడి ప్రపంచంలో చూడమ్మా, రాత్రి తిడితే మళ్ళీ పొద్దున వస్తాడు పాపం వాడు. సరే మాట్లాడే ఏదైనా కార్యక్రమం భాగ్యనగర్ను డెవలప్మెంట్ చేద్దామని ఆలోచనతో ఉన్నారు కాబట్టి మీరందరూ కలిసికట్టుగా ఒకసారి మళ్ళీ మీటింగ్ పెట్టుకుంటే మీ గుడికి కానీ మీ ఆర్థిక ఏదైనా విషయంలో సరే మీకు అందరికీ అందుబాటులో ఉంటా. దయచేసి మీరందరూ కూడా రేపు ఎన్నుకునేటప్పుడు మీరు 18వ వార్డు కానీ 15వ వార్డు కానీ మాకు సంబంధం లేదు. ఇవాళ మనం గుడి తరఫున పెట్టుకున్నాం కదా ఈ కార్యక్రమం, అంతే కదా. ఈ గుడి తరఫున పెట్టుకుంటాం కాబట్టి మీకు అందరి గుడి తరఫున ఏమో చెప్పండి. నేను గుడి కంపల్సరీ నేను మీకు సకల సౌకర్యాలు కల్పిస్తా. అమ్మవారిని అద్భుతంగా చేద్దాం. అమ్మా అందుకు వినబడుతుందా, గడ్డి పొంది నేను ఏది ఉన్నా మీకు సహకారం వల్ల మా భార్య ఉంటుంది, పదిహేడ వల్ల నేను ఉంటాను. అయినా కూడా వాళ్లకు సంబంధం లేకుండా మీ అందరు కూడా నేను అందుబాటులో ఉంటా అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మీకు ఏం పనున్నా అమ్మ నాకు చెప్పండి సరేనా, నాతో ఎంత అయితే ఓకేనా. ధన్యవాదాలు.